వెయిట్ లాస్ చేసే వాళ్ళ కోసం ఈరోజు బ్రేక్ఫాస్ట్ రెసిపీగా వెజిటేబుల్ ఓట్స్ ఇడ్లీని ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను. పాన్ తీసుకొని ఒక్కొక్క ఓట్స్ని వేసుకొని 2 నిమిషాల వరకు వేయించుకొని ప్యాన్ల నుంచి తీసేయాలి. అదే ప్యాన్లో పావు కప్పు రవ్వను కూడా వేసుకొని 2 నిమిషాల వరకు బాగా వేయించుకొని దీన్ని కూడా ప్యాన్ల నుంచి తీసి సపరేట్ చేసుకోవాలి. చల్లార్చుకున్న ఓట్స్ని మిక్సీ జార్లోకి వేసేసుకొని మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకొని వీటిని ఒక బౌల్లోకి వేసేసుకొని వేయించుకున్న రవ్వను వేసేసి పావు కప్పు పెరుగును కూడా వేసుకొని ఈ మూడింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లోకి కొద్దిగా వాటర్ని వేస్తూ ఇడ్లీ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్స్ చేసిన తర్వాత 10 నిమిషాల వరకు మూత పెట్టి నాననివ్వాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. మనం రవ్వ వేసాం కాబట్టి వాటర్ని పీల్చేస్తుంది. మళ్ళీ వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇడ్లీ బ్యాటర్ లాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగంత ఉప్పు, తగినంత బేకింగ్ సోడా కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తురుముకున్న క్యారెట్, క్యాప్సికమ్, కొత్తిమీర, కరివేపాకును కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇడ్లీ పాత్రకి ఆయిల్ని రాసుకొని కొద్దిగా ఇడ్లీలాగా వేసేసుకోవాలి. ఇప్పుడు అన్నిటికీ ఇలా వేసిన తర్వాత ఒక దగ్గరికి పెట్టేసుకొని మనం ఇడ్లీ బ్యాటర్లోకి ఒక గ్లాస్ వాటర్ని వేసుకొని ఇప్పుడు ఇడ్లీలో మూత పెట్టి 15 నిమిషాల వరకు స్టీమ్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత ఇడ్లీలాగా తీసేసుకోవడమే, అంతే, రెడీ అయ్యి